దానికి అవును. సీన్ అనమాట ఇది. ఏ అవును. కార్యకర్తకు అన్యాయం జరుగుతోంది? హ్మ్. పదవుల పరంగా పార్టీ పదవులు ఉండే, ప్రభుత్వ పదవులు ఉండే. హ్మ్. ఎన్ని పదవులు ఇచ్చిన అన్యాయం జరుగుతుందంటే ఇంకో 1,00,000 పదవులు సృష్టించుకోవాలి ఇక నువ్వు. అంత అవును. మించి ఏముంటది అక్కడ? పోలీస్ స్టేషన్లో నీ డామినేషన్ నడవట్లేదా? నడవదు. పిఠాపురంలో నడవదు. పిఠాపురంలో నడవదు. ఎందుకని? సార్ ఒక్కటి సార్, గోదావరి జిల్లాలో నేను డైరెక్ట్ గా పాయింట్ మాట్లాడేసుకుంటే, గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మన బలం మనకుంది, మన ఎవరి సపోర్ట్ అవసరం లేదు అని ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారా నేతలు ఇది అధిష్టానానికి? అంత సీన్ ఏం లేదండి. బేసిక్గా వీళ్ళదంతా డబుల్ గేమ్. అక్కడ లోకల్ కార్యకర్త మనోభావం దెబ్బతినకుండా మీ వెనకాల మేము ఉన్నామని చెప్పడం. అదే సందర్భంలో జనసేనతో గొడవలు పెట్టుకోవడానికి కూడా ఏం సిద్ధంగా లేరు వీళ్ళేమి. తెలుసు జనసేన లేకపోతే అక్కడ తెలుగుదేశం పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుసు బాగా. అవును. గోదావరి జిల్లాల వరకు తెలుగుదేశం థర్డ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ జనసేనదే అవుతుంది. సెకండ్ ప్లేస్ తెలుగుదేశం అవుతుంది. ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో వైసీపీ. అంటే సార్, అంటే కూటమిలో ఉంటేనా మీరు చెప్తున్న లెక్క ఇండివిజువల్ గా ఉన్న గోదావరి జిల్లాలో ఫస్ట్ ప్లేస్ అవుతుందా జనసేన? ఏది కూటమిలో ఉంటే ఇది నేను చెప్పాను. కూటమిలో ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేస్ దాని ఉంది, సెకండ్ ప్లేస్ లో తెలుగుదేశం ఉంది, వైసీపీ థర్డ్ ప్లేస్ కి వెళ్ళిపోయింది. అదే కూటమి లేకపోతే అదే కదా ఇప్పుడు లెక్కలు అవే. క్రిందసారి లెక్క తేలిపోయింది కదా ఎవరెంత అనేది. అవును. అప్పుడు ఫస్ట్ ప్లేస్ తెలుగుదేశం. అదే అవును. ఏది ఫస్ట్ ప్లేస్ వైసీపీ, సెకండ్ ప్లేస్ తెలుగుదేశం, థర్డ్ ప్లేస్ జనసేన. అంటే అప్పుడు అది ఇది